करुणां शकलां इन्दो व्यभृतीं शुभ्रकान्तिः कुजभरनमिताङ्गी सन्निषन्नासिकाङ्गी द्विजकरकमलोद्यरेचिनी पुस्तकश्री सकल विभव सिद्धे मधुवदेवता। श्री गुरुभ्यो नमः। नमः ఏడవ శ్లోకం చెప్పుకుంటున్నాము. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనః షష్టాని ఇంద్రియాణి ప్రకృతాన్ స్థానికాని. నా యొక్క చిన్న భాగం చేత సనాతనమైనటువంటి నా అంశ జీవలోకమైన జీవుడైన మనస్సు ఆనంద ఇంద్రియములను ఇదే ప్రకృతి ఎందు సంచారం చేయించే జీవుడు అంటే ఎవడు? మనమే. ఏ లోకంలోనూ మనస్సు యొక్క లోకంలో దాన్ని ఏమంటారు? మానవ లోకం. మనం ఉండేటువంటి లోకం పైన మానవం మను యొక్క లోకం అని కూడా చెప్పాలి. భగవంతుని యొక్క ఒక చిన్న రే ఏదైతే ఉంటుందో ఆ రే జీవుడు కింద కొడుతుంది. దీనికి భాష్యకాలు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ధ్యానం చేద్దాం, తెలియద్దాం. సనాతనుడకు నేను ఒక తత్వమే జీవుడుగా దిగి వచ్చింది. నేను అనేటటువంటి తత్వం సనాతనమైనటువంటి తత్వం. సనాతనం అంటే ది ఓల్డెస్ట్. సో వాట్ ఇట్ బి యాజ్ ఇట్ వాస్. ఎవడైనా సరే పుట్టిన తర్వాత నేనని చెప్పుకుంటాడు. ఆ తత్వం నేనని ప్రత్యేకంగా వీడు పట్టుకునేటువంటి తత్వం ఏదైతే ఉన్నాడో సనాతనమైనటువంటి తత్వం. పొద్దు లేచిన తర్వాత నేను ఉన్నాను అనుకోవాలి. పొద్దు లేచిన తర్వాత ఏమోమని మొట్టమొదటి ఏడు గుర్తురావాలి, నేనున్నాను గుర్తురావాలి. తర్వాత దిగాలి దానికి అంతేనండి. నేనున్నాను గుర్తు తెలిసిన తర్వాత చుట్టూ మొత్తం కూడా బొమ్మలు ఏమైనా ఉంటాయని ఆ తర్వాత చేయవలసిన పనులు ఇలా వరుసగా గుర్తొస్తుంది. నేను రిఫ్లెక్షన్గా అయినటువంటి అంతా వాస్తవమైనటువంటి సృష్టి బయటకు వస్తుంది. తర్వాత మనం చెప్పుకుంటాం. సూర్యుడు చంద్రుడు అని అన్ని చదివేశాడు. బావపడేది ఒక సెంటెన్స్ చదివేశాడు. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఈ సనాతనమైనటువంటి దాన్ని నేను అని పిలుస్తాను. ఇది అతి రహస్యమైన భగవద్గీతలో చెప్పినటువంటి మహారహస్యమైనటువంటిది ఏంటి? నేనున్నాను. ఈ నేను ఏదైతే ఉన్న సనాతనమైనటువంటి నేను ఏదైతే ఉన్నానో దాన్ని మీకు ఎన్నిసార్లు గుర్తు చేసినా మర్చిపోతాను. పొద్దున్న సాయంత్రం వరకు మనం గుర్తు చేస్తున్నా సరే, ఆడవాళ్ళు గుర్తు చేసినా సరే ఈ నేను మర్చిపోతున్న దాన్ని రహస్యం. రహస్యం అంటే ఎక్కడ దయచేసి బోటాలో పెట్టి అదేం కాదు సార్. ఎన్నిసార్లు చెప్పినా గుర్తు రాకుండా ఉండేది, పెద్ద మనిషే మరలా మర్చిపోతూ ఉండేదాన్ని రహస్యమైనటువంటి ఈ నేను సనాతనమైన సనాతనమైన నేను తత్వమే జీవుడుగా దిగి వచ్చాను. దానికే జీవలోకము ప్రకృతి నుండి సృష్టించబడింది. ఈ జీవుడు అనేటువంటి లోకం వీడి కోసం ఏం చేస్తాం? ప్రత్యేక భగవంతుడు మనకి సృష్టించి ఇచ్చాడు సార్. ఈ సృష్టి మీకు ఎదురుగా ఉండేది ఎవరి కోసం? నీకోసం. నువ్వు లేకపోతే సృష్టి లేదు. కొడుకు నిద్రపోతాం, సృష్టి లేదు. మనం లేచిన తర్వాత చూసిన తర్వాత మన సృష్టి. ఎంతమంది పట్టించుకోవడం అంత సృష్టి. పట్టించుకోకపోతే ఆ సృష్టి లేదు. ఎక్కువ మంది పట్టించుకోవాలని ఉరుములు పెట్టారు.
గోడ కలమ నుండి గదిలోనికి ప్రవేశించిన సూర్యకిరణం గది అంతటికి కొంత వెలుగు చీకటిగా ఉన్న గది నుంచి దూరంలో ఒక చిన్న కలం ఉన్నాం. పొద్దున లేవగానే సూర్యుడు పడింది. ఆ కళలో వచ్చి సూక్ష్మజీవులు కూడా ఎదుర్కొంటారు. సన్నగా ఉన్న కాలం నుంచి ఒక లైట్ చీకటిగా మనం పడుకునేటువంటి రాత్రి బాగా చీకటిగా ఉన్న కాలం సూర్యగానే ఒక చిన్న కళలో వచ్చి చిన్న వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఎంత దూరం ఉందో దాన్ని మాత్రం వెలిగించారు సార్. చుట్టూ ఉన్నారు కూడా వెలిగిస్తారు. చుట్టుపక్కల కూడా కొంచెం కనిపిస్తాయి. కిరణము వచ్చు దారిలో ఉన్నదే కాక అటు ఇటు ఉన్న వస్తువులు కూడా కొత్త కలిగించారు. అట్లే సనాతనుడైనటువంటి పురుషుడి అంశ గదులుగా స్థూల లోకము నుండి తిరిగి రాక ఒక్కొక్క లోకములకు తగినంత ప్రజ్ఞ పరిచయించారు. సనాతనుడైనటువంటి నేను ప్రతి మనలో చూశారు. సన్న కళం నుంచి లైట్ వచ్చాడు చూడాలి. మరి తిరిగి వచ్చి అంతవరకు పొలం ఎంతవరకు ఎంత వెలిగించుకున్నాం అంత వెలుగు మనం కొందరు భౌతిక లోకంలోనే వెలుగులోనే వస్తాడు. కుక్కీ చచ్చిపోతాడు. అవి తినడం, శుభ్రమైన బట్టలు వేసుకోవడం వీటి పశువులకి మానవులకి సమానంగా ఉంటాయి. నిద్ర మైదునం ఇవే వాటికి వీటికి కామం ఉంటే దాంట్లో చచ్చిపోతుంది. కొంచెం పై లోకాలు ఎదిగినటువంటి ఏదో చదువుకోవడం, డిగ్రీ సంపాదించుకోవడం, ఇంకా పై లోకాల మీలోకి ఎదిగినటువంటి వాడికి చుట్టూ ఉండే వాడికి ఏదైనా సాయం చేయడం, ఇలా వీళ్ళు ఎదుగుతున్న లోకం ఏమవుతుంది, లైట్ పెరుగుతూ ఉంటుంది వీళ్ళని. Always consciousness is measured by light. And the light is always measured in degrees. Pythagoras. ఎన్ని డిగ్రీలో వెలుగు ఉంటుంది. ఒకటో క్లాస్కి 80 డిగ్రీకి తెల్లాలంటే కొంచెం వెలుగు వస్తుంది. డిగ్రీ పెద్ద అవుతున్న కొద్ది డిగ్రీ వచ్చి వెలుగు వస్తూ ఉంటుంది. అలాగా ఈ డిగ్రీ ప్రకారం వీడి వెలుగు వస్తూ ఉంటుంది. ఈ పైన సనాతనుడు అనుకోవాలిగా ఉంటాడు. సూర్యుడు ఉంటాడు కదా, అందరికీ ఒకలాగే పాపం కిరణాలు ఇస్తాడు. ఒక్కొక్కరు ఒక రకంగా రిసీవ్ చేసుకుంటాడు. ఎంత కావాలంటే రిసీవ్ చేసుకుంటాడు. టీచర్ క్లాసులో పాఠం చెప్పేటప్పుడు కొంతమందికి ఎక్కాలి, కొంతమంది ఎక్కకూడదని చెప్పచ్చు సార్. ఒక గురువు శిష్యులందరినీ పెట్టుకున్న తర్వాత విద్య సగం మందికి ఎంతో సమందికి ఇవ్వకూడదు అనేవాడు సార్. ఇచ్చాడు విద్య శ్రీకృష్ణుడు అనేవాడు శిష్యుడే లేడు అనుకుంటాడు. శ్రీకృష్ణుడు సమస్త వేదంలో ఉపనిషత్తులు మొత్తం ఎన్ని రోజులు నేర్చుకున్నాడంటే 16 రోజులు నేర్చుకున్నాడు. అమావాస్య సమస్తం వచ్చాడు. ఇంకేం లేవు, ఎందుకు నేర్చుకోవాలి. గురువు దగ్గర మాత్రం శిష్యుడు విని నేర్చుకోవాలి. సంప్రదాయం సొంతంగా నేర్చుకోవడం. నేను పుస్తకం పెట్టి ఇలాగ చదువుతూ ఒక ఆయన బెడ్ మీద పడుకొని ఇలాగ మ్యాథ్స్ తీసాడు సార్. ఎగ్జామ్కి వెళ్ళి 3 సార్లు తీసుకున్నాను. మ్యాథ్స్ కూర్చొని వర్కౌట్ చేసుకోవాలి. అలాగే సంగీతం నుంచి ఏమీ తెలియకుండా సంగీత పుస్తకం, సంగీత పోటీ రావుంటుంది. అందులో మంచం మీద కూర్చొని ఇలా రాగాలు వేసుకుంటారు. ఆరోహణ అవరోహణ ఈ రాగం ఉంటుంది. సరిగ్గా కానీ వాడు పాడకపోతే రోగం వస్తుంది. గురువు దగ్గర తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి. అలాగా వెలుగు వచ్చేంత వరకు ఎంత కావాలంటే అంత. పూర్వం గురువు దగ్గర ఎంత సాధన చేశాడో అంత వెలుగు వస్తుంది. సూర్యుడు కూడా ఈ కళ నుంచి వస్తాయి. ఈ మనకు 7 లోకాలు ఉంటాయి. నేను నీకు తెలిసిన తప్ప మీరే నాకు చెప్పేస్తాను. ఇంట్లో కొంచెం వెలుగు కొంచెం ఎవరికి అందుకు కావాల్సిన వెలుగు అది రాణమూర్షికి జరిగినంత వెలుగు మనకు ఎదుగు రాదంటే ఆయన చేసిన తపస్సు ముందు జన్మలో వేరు, మనం వేరు. ఒక 7 ఏళ్ళు వేసి నేను సరిగ్గా ఆయనకంతా వెలుగు కనిపించడం మొదలుపెట్టాను. నేను అనే వెలుగు మొత్తంలో కనిపించడం మొదలుపెట్టేసాను. రామకృష్ణ గారు ఏం చెప్తారు, నేనంటే ఏమిటో తెలుసుకోప్ప అంటారు. అదే అండి టీచింగ్. అది కానీ నేను అంటే తెలుసుకుని మనకి ఇంకా నేనంటే ఏమిటో ఈ లోకాలు ఉన్నాయి. ఈ లోకాలు అక్కడ ఎన్నుకుని ఉంటాం.
సో ఈ ఒక్కొక్కరు ఒక్కొక్కరు తగిలినంత ప్రజ్ఞ పనిచేయచ్చు. ప్రజ్ఞ అంటే ప్ర అంటే విపులముగా, జ్ఞ అంటే తెలుసుకోవాలి. ప్రజ్ఞ అంటే ఎవరు ప్రజ్ఞ వాడి ఒక్కొక్కడు ఉంది ప్రజ్ఞలో కాసుగా విజయం చెప్పేస్తారు. వాడి ప్రజ్ఞ ఏంటి? ఒక్కొక్క డాక్టర్ దగ్గర ప్రజ్ఞ మంచి మందులు ఇవ్వాలంటే హోమియోపతిలో మందులు బాగా ఇవ్వాలంటే తెలుసండి మీకు మినిమం 1000 డ్రగ్స్ తెలుసుకున్నారు. 250 అయినా మినిమం డ్రగ్స్ కంప్లీట్గా మాస్టర్ ఉండాలి. నాకు మొదలు ఉన్నాడు 250 డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పనిచేస్తాయో తెలిసిన కూడా డాక్టర్. అందరూ డిహెచ్ఎంఎస్ చేయవచ్చు, కానీ పొందడంలోనే ప్రజ్ఞ పనిచేస్తుంది. అది ఎంతవరకు కష్టపడ్డాడు, ఎంతవరకు పనిచేశాడు దాన్ని బట్టి వీడి ప్రజ్ఞ పనిచేస్తూ ఉంటుంది. అంచేత ఈ ప్రజ్ఞ లేక ముద్దులన్నీ కలిసి నేను ప్రజ్ఞను ఆశ్రయించి జీవుడు అనుభవిస్తున్నాను. నేను భూగోళ ప్రజ్ఞలు ఉంటాయి. కొందరికి ప్యాకెట్ ఆడలో మంచి ప్రజ్ఞ ఉంటుంది, అది కూడా ప్రజ్ఞ. నిన్న ఆ కుర్రాడు టిప్పులు చేశాడు. ప్యాకెట్తో నేను సుమారుగా 27 టిప్పులు చేయగలను. ఇప్పటికీ ఇంత అవసరం అయితే ఇలా కట్టుకోవడం, నా తీయడం, నా ప్యాకెట్ బాగొచ్చు. ప్యాకెట్లో ప్రజ్ఞ మీరు కార్డు తీసుకుంటే ఏ కార్డు అని చెప్పేస్తాను. ప్యాకెట్లో భవిష్యత్తు అంతా ఉంటుంది, మీకు తెలియదు. కార్డు ఇలా వేసి మీకు ఎన్ని గంటలకు పెళ్ళి అవుతుంది, ఏ రోజు పెళ్ళి అవుతుంది చెప్పి ప్యాక్. ఆ విజయంగా నేను ప్రదర్శించలేదు అందరికీ. ఎవరైనా ప్యాక్ చేసి మాస్టర్ నాకు చేతులు ఒకటి ప్యాక్ ఒకటి ఇంకెవరో కూర్చొని చెప్పకూడదు. మమ్మల్ని అందరి చేతులు ఇలా కూర్చూ ఉన్నారు, అడుగుతున్నాడు. ఈ ఒకనాడు ప్రజ్ఞ ఉంటుందండి, ప్యాకప్రజ్ఞ. కొందరు బిల్డింగ్ కట్టేస్తారు. వాడు దేని ఎందుకు ఉన్నాడో ఈ రోజులు అందరూ ఏమిటి ఒక ఇడియట్ బాక్స్ పెట్టి జీవితం అంతా దాంట్లో వెళ్ళిపోతుంది. ఏం చదివారండి మీరు, ఏమిటి అబ్బాయి దాన్ని చదువుతాం, ఏమన్నా చదువుతాం. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్. వాడి జీవితం దేనికి? ఈజ్ వెడెడ్ టు ఎ స్క్రీన్ ఫర్ దిస్ లైఫ్. డబ్బులు వస్తాయి, బాగానే ఉంటుంది. ఎక్కడ ఉంటాడు? ఎదురుగా ఆవిడే ఉండదు, పిల్లలు ఉండదు, వచ్చిన తప్ప నమ్మకం. ప్రజ్ఞ వాటిలో పనిచేస్తాడు, వాడికి అంతకనే ఇంకేం లేదు. దానికి సంబంధించిన డబ్బులు వస్తాయి కాబట్టి ప్రజ్ఞాన్ని హ్యూమన్ బీయింగ్ టు హ్యూమన్ బీయింగ్ రిలేషన్షిప్ తక్కువ. అలాగే కొన్నాడు ఎందుకు పైగా ప్రజ్ఞలు మనస్సు ఇంద్రియాలు ఉంటారు. చాలా ఇస్తుంది. ఇంట్లో కొంచెం ఒక దాంట్లో ఎక్కువ, ఒక దాంట్లో తక్కువ, పనులు ఎక్కువ, దాంట్లో తక్కువ ప్రజ్ఞలు పనిచేస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క పనిచేస్తుంది సార్, ఎక్కువ పని ఒక దాంట్లో పనిచేస్తుంది. మందులు ఇవ్వడానికి డిస్పెన్స్లో కూర్చున్నాం కదా, అప్పుడు మందులు ప్రజ్ఞ పనిచేస్తుంది. భోజనం చేద్దాం అనుకున్నాడు, రుచి అనే ప్రజ్ఞ పనిచేస్తుంది. వంట వండారు అనుకోండి, ఆ ప్రజ్ఞ పనిచేస్తుంది. ఎందులో మనం అయితే ఉండవు దాంట్లో ప్రజ్ఞ ఎంతో మనం ఎంత నేర్చుకున్నాం అంత ప్రజ్ఞ పనిచేస్తుంది. ప్రజ్ఞలో లేత మొదలు అన్నారు నేషనల్ చక్కగా. కొంత బాగా ఎక్కువ ఎక్సైజ్ ఉంటుంది ప్రజ్ఞ, కొన్ని గవర్నమెంట్గా ఉంటాయి, కొంత అటు ఇటు కాకుండా ఉంటాయి. ఈ ప్రజ్ఞల లేత పొందులన్నీ కలిసి నేను లోపల ఉంటుంది సార్, ఆశ్రయించి పనిచేయాలి. ఆ నేను ఏమని పిలిచాం? జీవుడు అనే వ్యక్తి పిలిచాం. చాలా ఇబ్బంది వికర్శించాను. నేను అనుకుంటూ ఉంటాను సార్, అనుకుంటాం కదా, వాడే జీవుడు. మనం నేనని ఎవడైతే అనుకున్నాం, రికగ్నైజ్ చేసాం, పొద్దున్న లేచిన తర్వాత నేనున్నానని తెలుసుకుంటున్నాము. మిగతా వాడి కూడా మనం సపరేట్గా నేనని ఎలాగా ఉన్నామో దాన్ని జీవుడు అనే వ్యక్తి పిలుస్తాం. ప్రకారం మనం చెప్పినప్పుడు సోల్ ఇంగ్లీష్లో మాట్లాడాలి.
గోళ్ళు, బెల్లంతో కష్టాలు, వెంట్రుకలు, పులిపిరికాయలు, మునగలవాణితో కలిసియే గోరు వెక్కి కొంతమంది బాగా పాడేవాడికి ఇక్కడ నల్లగా ఉంటుందండి, చిన్న పులిపిరికాయ ఉంటుంది. ఆ పులిపిరికాయ వాడిని వాడు చూడరు, వాడు పాడింది బాగుంటే వాడితో పాటు ఆయన రికగ్నైజ్ చేస్తారు. వ్యక్తుల పేర్లు దుస్తులు ఉన్నవు నిర్జీవ పదార్థం. బాగా స్టైల్గా కనిపించాలని ఎంత బాగా వేసుకున్నా సరే ఇవి నిర్జీవ పదార్థం వేశారు మాస్టర్ గారు. చర్మాదులతో కలిసి వ్యక్తికి తెలుసు. జీవి అనగా సృష్టి అను వస్త్రము శరీరాలను ధరించిన నేను సనాతనం. ఒక బాడీ తీసుకుని దాని చుట్టూ అన్నీ కట్టించుకుని బాడీ లోపల ఇవన్నీ పెట్టుకునేటువంటి సనాతనుడు నేను పేరుతో సెపరేట్గా ఎగ్జిస్టెన్స్ అవుతున్న వాడిని జీవుడు. ఈ లోపల ఉండేటువంటి నేను సనాతనుడు మాత్రం గుర్తుపెట్టాను. ది ఏన్షియంట్ మోస్ట్ వదరా మిగిలినవన్నీ వారి అంశం. అంటే వ్యక్తికి చేతులు, కాళ్ళు, కన్ను, ముక్కు, మునగు అతని అంశములు వలె మిగతావని కూడా వాడి డిగ్రీ, వాడికి ఉన్నటువంటి ఇల్లు, వాడికి ఉన్న డబ్బులు, వాడికి ఉండేటువంటి వాడు అందం అనుకుంటే అందకం, నల్లగా ఉంటే నల్ల చూస్తూ, తెల్లగా ఉంటే తల చూస్తూ, ఇవన్నీ కూడా వాడి యొక్క అంశమే. ఇట్లే ఇదని జాగ్రత్తగా తెలుసుకోవాలి. సృష్టి అందరి ప్రకృతి పొరలన్నీ సనాతనమైన యొక్క అంశం. ఈ పొరలలో సనాతనుడైన విధుని యొక్క బాటయే పురుషోత్తమం కాదు. భవిస్తున్నటువంటి చరాచరములందు ఒక చెట్టు పుట్టి మొక్కై పెరిగింది, ఎలా పెరిగింది? నేను కూడా నేను అంకురం అనేటువంటి శక్తిగా ఉంటాను సార్. లోపల రాజవిద్యాలయం విలువలు ఉంటుంది చూడండి. రాజవిద్యాలయం నుంచి ఒక ఇష్ట ఉంటుంది సార్, ఒక ఇష్ట ఉంటుంది. నేనే బీజం అంటే బీజ సంవత్సరం పోటీస్తాను. సంవత్సరంలో ఉండే బలం నేనే. దాన్ని ఏమిటంటే కొంచెం కృష్ణుడికి మధ్య ఏమైనా లేదంటే అరకాడ్యం, ప్లాటినా ఇలాంటి ఏమైనా ముందు కనుగొంత పూకుంటే కొందరుగా అనిపిస్తుంది. అంత మహాత్మ అని భగవద్గీత పుస్తకం ఇచ్చి వ్యాసులు ఇద్దరు తెలుసు కాదు. ఆయన చెప్పినటువంటి దానికి రాజవిద్య రాజముఖ్యం అన్నందు కానీ, విభూతి యోగం అన్నందు కానీ, కృష్ణుడు తన గురించి తాను చెప్పుకున్నవన్నీ కూడా జీవుడు వాటిని తన యందు సంకల్పించి ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేయగా దాన్ని కొంత తీసి, ఒక పార్ట్ తీసి పతంజలి దాసుడు ఇచ్చాడు. ఆయన విభూతులు వీక్గా ఉంటే ఏం చేయమన్నాడు? ఏనుగు గురించి ధ్యానం చేయమన్నాడు. బలం శక్తి వాడడానికి లేకపోతే గుర్రాన్ని ధ్యానం చేయమన్నాడు. అంటే పతంజలి యోగ సూత్రాలు ఉంటాయి. వీటిని సిద్ధుడు అంటారు. సాధ్యస్థితిలో ఉండే సిద్ధికి రాగాలంటే దాన్ని ధ్యానం చేయాలి. అలాగా విభూతి యోగములందు కానీ, రాజవిద్య రాజముఖ్యములందు కానీ, భగవద్గీతలో చెప్పినటువంటి దానిని నేనేం చేస్తానంటే రోజుకు ఒక శ్లోకం తీసుకుంటాను. ఈ సంవత్సరములందు నేను వ్యాపించి ఉన్నాను. ఈ సంవత్సరం సృష్టి ఎందు నా ఎందు ఉన్నదిగా నేను దాని ఎందు నేను ఒక గంట మొట్టమొదటి దాన్ని తీసుకుని ఆ రోజంతా ధ్యానం చేస్తాను. వచ్చిన వాళ్ళంతా కూడా ఆయన లోపమే కాబట్టి దాన్ని ధ్యానం చూసుకొని చూడాలి. కొనడానికి ఏమిటవుతుంది? విశ్వంలోనికి, భూమిలోనికి మనం విశ్వగా వ్యాపించగలగడం అనేటువంటి ఒక విద్య వస్తుంది. అప్పుడు అంతమంది అయినప్పుడు కొంత దాచుకోవాల్సిన బ్యాంకులో బ్యాలెన్స్ అంతా నీకు తీసి ఇచ్చారు. అప్పుడు బ్యాంకులో అంతా నీదే అని రాసిచ్చారు. బ్యాంకులో రాసుకున్నాం. అందులో మళ్ళీ 100 రూపాయలు తీసుకొని జాగ్రత్తగా రాసుకోవడం ఒక బిడ్డ పెట్టు. ఎప్పుడైతే ధ్యానం చేయగలిగినా సృష్టి ఉండేటటువంటి సనాతనుడు అనేటువంటి పురుషుడు మనకి దర్శనం ఇవ్వడం వల్ల ఏం చేయాలి? ధ్యానం చేయాలి. వాళ్ళు చెప్పారు పోతున్నా మనం చెప్పేసినటువంటి ప్రాక్టికల్ స్పిరిచువలిజం మనం నేర్చుకున్నాం. రామాయణంలో ఉండే కథలు, భారతంలో ఉండే కథలు, బోర్డు కథలు ఇప్పటికే వినేసాం. వినిపిస్తూ కూడా విని
ఈ టీవీలో అదే చెప్తారు. అయితే ఏమిటది ఏం చెప్పారు తెలుసా ఒక పెద్ద ఆయన, దిస్ ఇస్ ఆల్ స్పిరిచువల్ లిటరేచర్ చెప్తున్నటువంటి టీవీలో ఉంటాయి కదా ఒక్కడు, ఇట్ ఇస్ ఆల్ కాల్డ్ స్పిరిచువల్ గాసిప్ అంటే. ఇన్ఫాక్ట్ ఈస్ కరెక్ట్. స్పిరిచువల్ గాసిప్ అంటే సింపుల్ సెకండ్ రూపాయలు ఒకసారి మెరుగా మనకే పువ్వులు కొడుతుంది. ఏమిటి వింటాం, మనకేమిటది ఇందులో ఒక్క భగవద్గీత తప్ప ఇంకేం సొల్యూషన్. ఏం చెప్తున్నాడు, ఈ పొరలలోని సనాతన వెలుగునట్టి మార్గమే వెలుగు తిరగనేటువంటి మాట. ఈ మార్గంలో కానీ స్నానం చేయడం పడితే వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది స్వామి. ఇంద్రియములు మనశ్శష్టము అనగా మనస్సుని ఆరవదానిగా కాదు. మనశ్శష్టాన్ని ప్రతి ఇంద్రియము నుండి మనస్సే బయటించు. కళ్ళు చూస్తుండేటప్పుడు మనస్సు కళ్ళ ద్వారా చూస్తుంది. చెప్పుకున్న మనస్సును